వెల్కమ్ టు మన వంటగది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మన వంటగదిలో పులుసు పిండి చేయటం చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం రవ్వ 1 గ్లాసు, పోపు గింజలు, ఎండుమిర్చి, చింతపండు, సాల్టు, పచ్చిపప్పు, పల్లీలు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, కరివేపాకు, ఇంగువ, పసుపు. ఇవి కావాల్సిన. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాను పెట్టుకోవాలి. పాను వేడయ్యాక ఆయిల్ 4 స్పూన్లు వేసాను. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ ఆయిల్ వేడయ్యే లోపల ఈ చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెడితే త్వరగా నానిపోతుంది. ఈ చింతపండుని బాగా కడిగి వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచితే బాగా గుజ్జు బాగా వస్తుంది. ఇది సాంబారుకి తీసుకున్నంత పులుపు తీసుకోవాలి. నేను ముందుగా నానబెట్టి రసం ఉంచుకున్నాను. ఎలా చేయాలో చూద్దాం. నూనె వేడైంది. ఇప్పుడు దీనిలో పోపు గింజలు వేసుకుందాం. ఎండుమిర్చి, పోపు గింజలు 1 స్పూను, పచ్చిపప్పు 1 స్పూను, పల్లీలు 1 స్పూను. పల్లీలు మీకు ఇష్టంగా ఉంటేనే వేసుకోండి. లైట్గా అంటే పులిహార టేస్ట్ వస్తుంది ఇది. ఎప్పుడు మామూలుగా ఉండే రవ్వలు ఉప్మాలు తినకుండా ఇలా అప్పుడప్పుడు కూడా ఇట్లా చేసుకొని తింటే పులిహార టేస్ట్ తగులుతుంది, బాగుంటుంది. చిటపట్లు ఆడుతున్నాయి. పైన పడకుండా జాగ్రత్తగా ఇలా కొంచెం మూత పెట్టి వేయించుకుంటే బాగొస్తుంది. ఇప్పుడు కొంచెం ఇంగువ, వేసాం కదండి, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు చింతపండు రసము పోసుకుందాము. 1 గ్లాసు రవ్వ తీసుకుంటే 3 గ్లాసులు చింతపండు రసం పోసుకోవాలి. ఈ చింతపండు రసము కొంచెం సాంబార్కి తీసుకున్నంత పులుపు మాత్రం ఉండాలి. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఎవరైనా ఇష్టపడతారు ఇది. కొంచెం పసుపు,
రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఈ సాల్ట్ వేసాం కదా, ఇవి బాగా కాగినప్పుడు కొంచెం ఈ రసము నోట్లో వేసుకొని చూసుకుంటే సాల్ట్ సరిపోయింది లేదో అర్థమవుతుంది. కావాల్సింటే తర్వాత అయినా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, కొంచెంసేపు మూత పెట్టి ఈ నీళ్లు బాగా తెరిలినాక అప్పుడు రవ్వ పోద్దాం. ఉడికిందో లేదో చూద్దాం. ఉల్లిపాయలు మంచి వాసన వస్తుంది. ఇలా పలచగా పొడుగ్గా తరుక్కుంటే బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు, తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లో రవ్వ పోద్దాము. చూసారు కదా, ఇందాక ఇదే గ్లాస్తో రసం పోసాము, ఇప్పుడు ఇదే గ్లాస్తో రవ్వ పోస్తున్నాము. ఇది రవ్వ పోసినాక కొంచెం సన్న సెగతో మగ్గనివ్వాలి. మందంపాటి బాండీ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి. స్టీల్ గిన్నెలో మాత్రం చేయకూడదు, ఎందుకంటే ఇది కొంచెం టైం పట్టుద్ది కాబట్టి అడుగు ఉంటుంది, కాటు వాసన వస్తుంది. చాలా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ రసం అంతా అయిపోయినాక మగ్గనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాము. ఇలా మధ్య మధ్యలో మూత తీసి అడుగు అంటకుండా కలుపుకుంటుండాలి. ఈ రవ్వని మామూలుగా బియ్యం కడిగి ఎండలో పోసి అయినా మనము మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే బయట దొరుకుతున్నది కదా మార్కెట్లో లలిత బ్రాండు రవ్వని, బియ్యపు రవ్వ, అది తీసుకొచ్చుకొని అయినా చేసుకోవచ్చు. సమయానికి ఇంక అది బయట దొరకకపోతే ఇంట్లో అయినా ఈ రవ్వని మిక్సీలో వేసుకొని రవ్వలాగా ఆ రవ్వని మళ్ళీ పిండి జల్లెడితో జల్లించుకోవాలి. పిండి ఉండకూడదు, పిండి ఉంటే మాత్రం ఉండలు వస్తాయి. ఆ పిండిని తీసేసి రవ్వతో చేసుకోవాలి. రవ్వ సమయానికి లేకపోయినా ఇబ్బందే లేదు, ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఈ రవ్వని. ఉడికింది లేని ఇలా పట్టుకొని గింజ గట్టిగా తగలకుండా ఇలా మెత్తగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇందాక నేను వేసిన సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇది ఇద్దరు మనుషులకి ఈజీగా తినగలుగుతారు. బాక్సుల్లో పెట్టుకోవచ్చు, ఆఫీసులకు తీసుకెళ్ళచ్చు. ఒక రోజంతా కూడా స్టాక్ ఉంటుంది. నైట్ ఉన్నా కూడా ఏమీ కాదు, స్మెల్ రావటం అనేది ఉండదు. ఎంతో ఇష్టంగా తినచ్చు. ఈ కరోనా కోసం ఇంట్లోనే ఉంటున్నారు కదండి, రోజు ఒక రకం టిఫిన్లతో పిల్లలు గోల్ చేస్తుంటారు. ఉప్మాలు తినరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తయారైపోయింది. ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడివేడిగా తయారైపోయింది పులుసు పిండి. ఇప్పుడు దీంట్లో నల్ల కారం, ధనియాల కారం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. లేదా అంటే ఉట్టిదైనా తినచ్చు, మేగడ పెరుగు కలుపుకొనైనా ఈ కారంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.
మాకు ఎలా ఉందో తెలియజేస్తే మేము సంతోషంగా ఉంటాము. అందరూ ఇళ్లల్లో ఉండండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకుందాము. బాయ్.